నారా లోకేష్ గారు సరిగమ పదనిస మాదిరి అన్ని 7 రాగాలు 7 రాగాలని తెలుగు సామెత ఉంది అధ్యక్ష. నారా లోకేష్ గారు సరిగమ పదనిస మాదిరి అన్ని విషయాలు సంపూర్ణంగా సవివరంగా చెప్పడం జరిగింది. వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 7 రాగాలు 7 రాగాలు పట్టించుకుంటే ఇంకా మన కాలం అంతా దానికే. ప్రేమరావు గారి సినిమాల మాదిరి డోంట్ కేర్ అనే పద్ధతిలో పోతే తప్ప, లేకుంటే ప్రతి దానికి డిసాస్టర్, డిస్ట్రక్షన్, డిసార్డర్. అతను సభకు రావాలని లోకేష్ గారు చెప్తున్నారు. అతను రాలేడు. కారణం ఇక్కడ చేసిన అభివృద్ధి, ఇక్కడ అమరావతి మన 17వ తేదీ నాడు ఒక సీడ్ యాక్సెస్ రోడ్డు స్టార్ట్ అయింది. అవి ఎట్లయినా కంప్లీట్ అవుతుందనే విషయం చెప్తాము. పోలవరం 2027 పుష్కరాల నాటికి పుష్కర నిధులతో పుష్కర ప్రధాని చేతులుగా అది పూర్తవుతుంది. అది చెప్తే చూడలేడు డిస్ప్లేలో. రోడ్లు పూర్తయినాయి. ఎయిర్పోర్ట్లు మొన్ననే భోగాపురంతో పాటు కుప్పంది కూడా పూర్తవుతుంది. అనంతపూర్ అవుతుంది. నెల్లూరు దగ్గర అవుతుంది అంటే చూడలేడు. ఇండ్లు కడుతున్నాం అంటే చూడలేడు. కాబట్టి చూడలేక రాలేదు. మీరు ప్రతిపక్షం ఇచ్చినా, మీరు ఎట్లో గట్ట మనమందరం కలిసి ప్రతిపక్షం ఇచ్చినా, సగం టైం అతనికి ఇచ్చినా అతను రాలేడు. కారణం అసూయ, ద్వేషం. మామూలుగా ఒక సామెత ఉంది అధ్యక్ష, నన్ను చూసి ఏడవకురా అని. ఈ ఎప్పుడు ఏడ్చేవాడు బయట కాదు ఏడ్చాల్సింది, అసెంబ్లీలో వచ్చి ఏడ్చు, లేదా అసెంబ్లీ పాయింట్ దగ్గర వచ్చి ఏడ్చు. అది చెప్పకుండా ఈ సుత్తరాగం ఎందుకు? ఇప్పటికే బ్రహ్మాండంగా మా కడప జిల్లాలో మధ్యాహ్న భోజనం స్మార్ట్ కిచెన్ ద్వారా టీచర్లు కూడా తింటున్నారు బాగుందని. మధ్యాహ్న భోజనంతో పాటు హాస్టళ్లతో సన్నబియ్యం. విద్యా వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ లేని విధంగా 11% ఏ రాష్ట్రంలో లేని విధంగా బడ్జెట్ ఈ యొక్క 36,000 కోట్లు, 3,30,000 కోట్లతో బడ్జెట్తో కూడి ఇప్పుడే చెప్తున్నాడు లోకేష్ గారు, నిత్య కళ్యాణం, పచ్చతోరణం అని ప్రతి సంవత్సరం డిఎస్సి. దీన్ని ఒప్పుకోవాలా? తను మీకు తెలుసు, అతని గురించి నాకు తెలుసు, శ్రీధర్ రెడ్డి గారికి తెలుసు. మనమందరం అక్కడ అతని దగ్గర ఉండి బయటకు వచ్చినాం. అతని చరిత్ర అంతా తెలుసు. అప్పుడే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఈసారి ఈ జగన్ సార్ అనేది ఆయనకు నిద్ర రాదు. ఈ జగన్ సారు ఆ సార్లకు తెలియకుండా పేపర్ లీక్ చేసినప్పుడు ఇది చెప్పకుండా ఏం చెప్తాడు? ఈ విషయం లోకేష్ గారు ఆ డిబేట్లో పాల్గొన్నప్పుడు ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాలని కోరుతూ సెలవు.